బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పవర్ వార్ మొదలైంది. అసమర్థ పాలన వల్లే తెలంగాణలో కరెంటు కోతలు వచ్చాయని కేసీఆర్ ఆరోపించగా భద్రాద్రి పవర్ ప్లాంట్ కోసం ఎన్టీపీసీని అడ్డుకున్నారని కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. హైదరాబాద్ను పవర్ ఐలాండ్ సిటీగా మార్చినాం మేము. ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే ఐటీ కంపెనీ వాళ్ళు పెద్ద వాళ్ళు, చాలా పెద్దవాళ్ళు, ఇంటర్నేషనల్ దిగ్గజాలు న్యూయార్క్లో పోతుంది పవరు, లండన్లో పోతుంది, కానీ హైదరాబాద్లో పోదురా అనే స్థితి తెచ్చినాం. అది మీకు నేను బట్టి స్టోరీ లాగా చెప్తలేను. దాన్ని ఏం చేసినామంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఈ రాష్ట్రంలో నేషనల్ గ్రిడ్కు మన రాష్ట్రం కనెక్టెడ్ లేకుండే, అనుసంధానం లేకుండే. ఒక 5-6 లైన్స్ వార్దా డిస్పెల్ కావచ్చు, వరంగల్ వరోరా కావచ్చు, అంగుల్ పలాస కావచ్చు, పీజీసీఐఎల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎంబడి నేనే చేసి రాత్రింబవళ్ళు వాళ్ళతో కొట్లాట పెట్టుకొని ఈ 3 లైన్లు కల్పించినాం. దాంతో టోటల్ తెలంగాణ రాష్ట్రం, ఏపీ రాష్ట్రం కూడా మనతో పాటుగా నేషనల్ పవర్ గ్రిడ్కి అనుసంధానమైన. గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్టీపీసీతో కోఆపరేట్ చేసుంటే రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి పెట్టుబడి లేకుండా 4000 మెగావాట్ల పవర్ ఈరోజు వరకు వచ్చేది. వీళ్ళు మొదలుపెట్టిన అక్కడ భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్స్కి ఎక్కడ డిమాండ్ ఉండదు అని చెప్పి దాన్ని ఆపిన వీళ్ళు ఏదో అవతాలు మాట్లాడుతున్నారు. ఏదో పెద్ద ఫిగర్లు మాట్లాడిండు. మేము వచ్చినప్పుడు 6000-7000 మెగావాట్లు ఉండే, మేము 14,000 మెగావాట్లు చేసినామని. అన్ని అబద్ధాలే.